చారిత్రక వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల నిరసనలు మిన్నంటాయి. ఆలయ నిర్వహణ లోపాలు, సిబ్బంది దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో క్యూలైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం, గంటల తరబడి వేచి ఉన్న సామాన్య భక్తులను కాదని వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఘర్షణకు దారితీసింది. సౌకర్యాల కల్పనలో విఫలమైన అధికారులు కనీసం భక్తులతో మర్యాదగా కూడా ప్రవర్తించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది పక్కన పెట్టి తర్వాత అక్కడికి తీసుకెళ్ళారు. మళ్ళీ ఇక్కడ తోసేస్తారు. 100 years 5 members వచ్చారు. తోసేస్తున్నారు లోపలికి. 1 minute ప్రాపర్ దర్శనం లేకపోతే ఈ మాత్రం గుడికి ఎందుకు రావాలి? ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు కదా. అంటే అన్నోన్ పర్సన్స్ అందరినీ స్పెషల్ ఎంట్రీ ద్వారా పంపేయడం, లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా దేవుని చుట్టూ అంతా కష్టపడి వచ్చింది. అరేంజ్మెంట్స్ ఎట్లా లేవు. ఏ ఎండలో ఎట్లా నడుస్తారంటే మా అందరూ 80% నీడలేదు, కాళ్ళు కాలుతున్నాయి. చిన్నపిల్లలు ఎట్లా నడుస్తారు? అట్లాంటప్పుడు మీరు స్పెషల్ ఎంట్రీ పెట్టండి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లల తల్లిదండ్రులు. నార్మల్ దర్శనం 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలి పోయాము. పోగానే అట్లా కనీసం అక్కడ అందరు భూమి కూడా ఉన్నాయి. అతిపెద్ద శక్తి పీఠము. ఇక్కడ ధర్మకర్తలుగా ప్రభుత్వం నియమించవచ్చు, అని వాడు ధర్మకర్తలు అనేవాడు భక్తులకు అసౌకర్యాలు కల్పించకుండా సౌకర్యాలు కల్పించాలి అని వాళ్ళ బంధువులను తీసుకొచ్చి లైన్లో పెట్టి మిగతా భక్తులకు సౌకర్యంగా ఇతరులను నెట్టేసి వాళ్ళని ఇష్టపడడం మంచి పద్ధతి కాదు. వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ భక్తుని మనోభావాలు కూడా దెబ్బతిరాదు. ఇవాళ ఇంత మంచి శుక్రవారం రోజున అమ్మవారిని పూజించుకోవాలని చాలా ప్రాంతాల నుంచి వస్తారు. తెలంగాణ నలుగురు నుంచి వస్తారు. వచ్చే భక్తులకు మన సొంత ప్రయాణం కోసం మనకేదో ఎండోమెంట్ ధర్మకర్తలని చెప్పేసి అహంభావం తెలియజేస్తే అది మంచి పద్ధతి కాదని మీరు అలా తెలియజేస్తున్నారు. మనగానే యాదగిరి గౌడ్, తెలంగాణ గౌరవ సంఘం రాష్ట్రం.